దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 28వ తేదీ 2026 సంవత్సరము మంగళవారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 37వ వచనము. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయ్యను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ఆయన యందు భయభక్తులు కలిగిన వారమై ఆయనను హత్తుకొని జీవించి సజీవ యాగముగా ఆయన ఎదుట జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ఈ 13వ అధ్యాయము అనగా సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము ఏ మాటతో ప్రారంభమవుతుంది అంటే తరువాత అనే మాటతో ప్రారంభమవుతుంది. దేనికి తరువాత? ఈ కథంతా సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో మొదలవుతూ ఉంది. మొదటి వచనంలో వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులనందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున తన సైన్యాన్నైతే పంపించాడు, తన సైన్యాధిపతి అయిన యోవాబునైతే పంపించాడు. కానీ అతడు మాత్రం దేవుడప్పగించిన పనిని అనగా తన దేశము మీద శత్రు రాజులు దాడి చేయకుండునట్లు రాజుగా తన దేశము పక్షమున తన ప్రజల పక్షమున పోరాడవలసిన దావీదు అలా చేయలేదు. అంతటితో సరికదా, అతడు చేయకపోగా అతడు ఉరియా భార్య అయిన బత్షెబాతో ఏ విధంగా పాపం చేశాడు, దానిని కప్పిపుచ్చుకోవటానికి ఏ విధంగా పన్నాగములు పన్నాడు, చివరికి అన్యాయముగా నమ్మకస్తుడైన యథార్థవంతుడైన ఉరియాను ఏ విధంగా కపటోపాయము చేత చంపించాడో మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత నాతాను ప్రవక్త వచ్చి 12వ అధ్యాయములో ఏం జరిగింది? 12వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుష్యులు ఉండిరి. ఎంతో చాకచక్యంగా దేవుడిచ్చిన జ్ఞానముతో ఒక ఉపమానము చెప్పి దావీదే ఆ దోషి అని అతడు తెలియజేశాడు. దావీదు అతడు ఎదురు తిరగలేదు కానీ, తన అహంకారమును చూపలేదు కానీ, పాపమును కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేయలేదు కానీ అతడు ఒప్పుకున్నాడు, దేవునిని క్షమాపణ వేడాడు. అయితే దావీదుకు బత్షెబాకు కలిగిన కుమారుడు చనిపోయాడు. అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు మనం చదువుతున్న 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము తరువాత అనే మాటతో ప్రారంభమైంది. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము తర్వాత వచ్చేది శిక్షనే. పాపము ఖచ్చితంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. పాపం వలన ఎటువంటి భయంకరమైన పర్యవసానాలు వస్తాయో ఈ సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఎవరైతే తమ శరీరం మీద నియంత్రణ కోల్పోతారో, ఏ విధంగా అమ్నోను పాపం చేశాడో ఈ అధ్యాయం తెలియజేస్తూ ఉంది. పాపపు ఆలోచన, అమ్నోను తన కోరికను అదుపులో చేసుకోలేక అనారోగ్యం పాలయ్యాడు. ఏ విధమైన దుష్ట సలహా అతని జీవితాన్ని, కుటుంబాన్ని, దేశాన్ని చిన్నాభిన్నం చేసిందో తెలియజేస్తూ ఉంది. అలనాడు ఏదెను వనములో ఆదాము అవ్వలను వారి ఆలోచనను చెడగొట్టి దేవునికి దూరం చేసి సకల మానవాళి పతనానికి ఏ విధంగా ఒక ఆలోచన అది బీజమయ్యిందో, విత్తనమయ్యిందో, అదేవిధంగా ఈ యెహోనాదాబు యొక్క ఆలోచన అనగా అమ్నోను స్నేహితుడైన యెహోనాదాబు ఇచ్చిన దుష్ట ఆలోచన, కుయుక్తితో కూడిన సలహా ఏ విధంగా అమ్నోను జీవితాన్ని మాత్రమే కాదు కానీ తామారు జీవితాన్ని, అబ్షాలోము జీవితాన్ని, దావీదు జీవితాన్ని, వారి రాజ్యాన్ని ఏ విధంగా మొక్కలు చేసిందో
ఎంతమంది జీవితాలు ఆ ఒక్క ఆలోచన ఫలించటం వల్ల చిన్నభిన్నమైపోయాయో, సంతోష సమాధానములతో ఉండాల్సిన కుటుంబంలో విచ్ఛిన్నం వచ్చిందో రాయబడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ శరీరానికి వాక్యం మీద అధికారం ఉందా? అనగా వాక్యమును కప్పిపుచ్చి నీ శరీరమే నిన్ను నియంత్రిస్తూ ఉందా? లేదంటే నీ శరీరాన్ని వాక్యము నియంత్రిస్తూ ఉన్నదా? హూ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్? ఈజ్ ఇట్ యువర్ బాడీ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నీ జీవితానికి నీ జీవితము ఎవరి అదుపులో ఉంది? నీ శరీరం యొక్క అదుపులోన, లేదంటే వాక్యము యొక్క అదుపులోన? ఇక రెండవదిగా దుష్ట సలహా. మనం ఎవరు సలహాలు వింటూ ఉన్నాం? నీ మీద దృష్టించెదను, నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను అని ప్రభు వాక్యం ఎంతో స్పష్టమైన వాగ్దానమును తెలియజేస్తూ ఉండగా, ప్రభు ఆలోచన పక్కన పెట్టి దుష్ట ఆలోచన చొప్పున ఒకవేళ మనం చేస్తూ ఉన్నామా? అయితే పాపం వలన వచ్చే పర్యవసానం ఈ అధ్యాయం తెలియజేస్తూ ఉంది. అమ్నోను ఆ చెడు సలహాను పాటించి తన సహోదరి యొక్క జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు ఆమె దిక్కులేనిదయ్యింది. ఇక ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆమె జీవితం గురించి రాయటానికి ఇష్టపడలేదు. అంతటితో ఆమె జీవితం అలానే ముగిసిపోయింది. ఇక అమ్నోనుపై ఏ విధమైన చర్య తీసుకొనని తండ్రి, అనగా కుమారునిపై వాత్సల్యమే అతని మీద క్రమశిక్షణా చర్య తీసుకోకుండా చేసింది. ఏ విధంగా పక్షపాతమైన పెంపకము పిల్లల జీవితాల్లో, కుటుంబాల్లో ఏ విధమైన గొప్ప ఉపద్రవాన్ని తీసుకుని వస్తుందో ఒక దినమున మనము ధ్యానించాము. కాబట్టి న్యాయము చేయవలసిన తండ్రే ఆ న్యాయాన్ని పక్కన పెట్టి అమ్నోనును శిక్షించలేదు. దీనితో పగ పెంచుకున్న అబ్షాలోము తన సహోదరుడైన అమ్నోనును చంపేశాడు. అంత మాత్రమే కాదు, తన దేశమును విడిచి వెళ్ళిపోయాడు. అయితే దావీదు తన కుమారుడైన అమ్నోను పట్ల ఎంతో దుఃఖముకుడై ప్రతి దినము అంగలార్చుచుండెను అని మనం వాక్యం చదివాం. ఆ విధంగా అంగలార్చిన దావీదు అబ్షాలోమును పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు, ఆలోచన చేశాడు. కానీ తామారును ఓదార్చటానికి ఒక్కడుగు ముందుకు వేయలేదు. ఈ 3 సంవత్సరాలు అంగలార్చిన ఈ తండ్రి కుమార్తె విషయంలో పక్షపాతము చూపించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, వసంతకాలమున రాజులు యుద్ధమునకు పోవు సమయములో దావీదు యుద్ధమునకు పోయి ఉంటే, దేవుడు తనకిచ్చిన బాధ్యత నెరవేర్చి ఉంటే, దేవుడు తనను సింహాసనంపై కూర్చుండబెట్టిన ఆలోచన నెరవేర్చి ఉంటే ఇంత ఉపద్రవం వచ్చేది కాదు కదా. అతడు దేవుని వాక్యము చేత తన శరీరాన్ని అణుచుకొని ఉంటే, దేవుని వాక్యము చేత ఆత్మచేత నింపబడి అతడు దేవుని ఆత్మ ఆధీనంలో, వాక్యాధీనంలో, దేవుని భయములో ఉండినట్లయితే ఇంత ఉపద్రవం వచ్చేది కాదు కదా. ఇప్పుడు అతడే పాపము చేసి ఉండగా తన కుమారుని గద్దించలేకపోయాడు. తన కుమారుని పుత్రవాత్సల్యం అతని న్యాయాన్ని తొక్కిపెట్టేసింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అమ్నోను విషయంలో కరుణ చూపించినవాడు అబ్షాలోము విషయంలో, తామారు విషయంలో నిర్లక్ష్యం చేశాడు. ఇవన్నీ చూచినట్లయితే ఒక వ్యక్తి, కుటుంబ పెద్ద, కుటుంబమునకు శిరస్సైన వాడు, కుటుంబమునకు తండ్రి బాధ్యతను నెరవేర్చకపోతే వచ్చే ఉపద్రవాలు ఇవన్నీ అని ఒక మాటతో తెలియజెప్పవచ్చు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా జరిగిపోతూ వచ్చాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మౌనం వహించిన తండ్రి దావీదు యొక్క బలహీనత తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ద్వేషం మరియు ప్రతీకారం అబ్షాలోము ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. మెట్టుకు ఈ అధ్యాయం యొక్క సారాంశము, స్నేహితుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. మన శరీరాన్ని వాక్యము చేత జయించాలి. కుటుంబ బాధ్యతగా తప్పు జరిగినప్పుడు పెద్దలు మౌనంగా ఉండకూడదు. సరైన సమయంలో క్రమశిక్షణ లేకపోతే అది అరాచకానికి, కుటుంబ విచ్ఛిన్నానికి దారితీస్తుంది. చివరిగా దేవుని తీర్పు. ఉరియా విషయంలో దేవుడు చెప్పిన తీర్పు నాతాను ప్రవక్త ద్వారా,
నీ ఇంట్లో నుండి ఖడ్గం విడిచిపోదు అనేది అక్షరాల ఏ విధంగా నెరవేరిందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉండగా, వాక్యమును ఎరిగిన వారమై, వాక్యము యొక్క నియంత్రణలో జీవించిన వారమై, వాక్యమనే కంచెలోనే మన ఆలోచన, ప్రవర్తన, జీవితము సమస్తము ఉండునట్లు మన శరీరమును వాక్యము యొక్క అధికారమునకు సజీవ యాగముగా సమర్పించుకుని జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.